శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. 23 మార్చి నుండి 29 మార్చి వరకు ద్వాదశ రాశుల వారికి వంగరవారి గంటల పంచాంగ రీత్యా ఈ యొక్క వారం ఎటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయని చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే ఈ యొక్క వారంలో 29వ తారీఖున షష్టగ్రహ కూటమి జరుగుతున్నది. ఆల్రెడీ ఈ యొక్క వారంలోనే వచ్చేటప్పటికీ మనకు వారం ప్రథమంలోనే పంచగ్రహ కూటమి జరుగుతున్నది. రాహు, బుధుడు, శుక్రుడు మరియు అదేవిధంగా దాంతోపాటు శని కలవబోతున్నాడు. మరియు అదేవిధంగా చంద్రుడు కలవబోతూ షష్టగ్రహ కూటమిగా మారబోతున్నది. వీటితో పాటు కేతువు ఈ యొక్క వారంలో మనం గమనించినట్లయితే ఎటువంటి మార్పు లేదు, కన్యలో కొనసాగుతున్నాడు. గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి ఈ యొక్క వారం ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయని చూద్దాం. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అనుకుంటారు. భేదాభిప్రాయాలు కార్యాలయాల్లో ఉన్నప్పటికీ కూడా అవి సమసిపోతాయి. ఏదో విధంగా వాటిని సమసింపజేయాలి, కనపడకుండా చేయాలి అని చెప్పి భావిస్తారు. చిన్న చిన్న విషయాలని ఎక్కువగా పట్టించుకొని అన్ని విషయాలకి బాధపడాల్సిన అవసరం లేదని చెప్పి మానసిక నిబ్బరంతో ఉండగలుగుతారు. ఈ రాశి వారికి గురుగ్రహ అనుకూలత అనేది సంపూర్ణంగా ఉంది. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు కారకంగా ఉండకూడదు అని చెప్పి నిర్ణయించుకుంటారు. జీవిత భాగస్వామితో మనసు విప్పి మాట్లాడాలి. ఏదైనా విషయం ఉన్నా సరే దగ్గర కూర్చొని మాట్లాడుకొని ఆ యొక్క సమస్యలను పరిష్కారం చేసుకోవాలని చెప్పి నిర్ణయిస్తారు. అనవసరమైనటువంటి తగాదాలకి దూరంగా ఉండాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలకి ఒక శుభ పరిణామంగా ముందుకు తీసుకురాగలుగుతారు. ఏదైనా ఒక విషయంలో కార్యాలయాల్లో మీ మీద మానసికమైనటువంటి శ్రమని, శారీరకమైనటువంటి శ్రమను మోపేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. వారిని ఒక కంటితో గమనిస్తూనే వారి యొక్క శ్రమని దూరంగా ఎలా జయించాలని చెప్పి ఒక ఆలోచన అనేది ఎక్కువగా ముందుకు తీసుకురాగలుగుతారు. ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో బంధువుల సహాయం తీసుకొని స్నేహితుల సహాయం ద్వారా ముందుకు వెళ్ళాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేయగలుగుతారు. ఉద్యోగంలో మీ మీద వారి యొక్క పని కూడా పెట్టి వారు పని చేయకుండా మీ యొక్క పనిని గమనించేటువంటి వారు ఎక్కువ అవుతారు. వారిని ఒక మంచి గుణపాఠం చెప్పాలి అని చెప్పి ప్రయత్నం చేస్తారు. ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్లోనూ ఉద్యోగపరంగా మార్పు చేర్పుల గురించి ఎక్కువగా ప్రయత్నాలు ఆరంభించాలి. ఇక్కడ ఉన్నటువంటి స్థితి బాగున్నప్పటికీ కూడా ఈ యొక్క శారీరక శ్రమ, మానసిక శ్రమ, ఇంటి నుంచి దూరంగా ఉండటం అర్థం కానటువంటి పరిస్థితిగా అనిపిస్తున్నది. మార్పు అనేది అనివార్యంగా మీరు భావిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు ఆరంభించాలి, లేకుంటే ఉద్యోగమే మారాలి అని చెప్పి మొదలు పెడతారు. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో అంతా బాగా ఉన్నప్పటికీ కూడా ముందుకు జరిగినటువంటి కొన్ని విషయాలు అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఎందుకని వ్యవహారాలు ముందుకు జరగట్లేదు అనే ఒక ఆలోచనలో ఎక్కువగా పడుతూ ఉంటారు. అంతా బాగానే ఉంది, మనకు చేయాల్సినటువంటి పనులన్నీ కరెక్ట్గానే చేస్తున్నాం, సమయానికి రావాల్సినటువంటి రెవెన్యూ రావట్లేదు అని చెప్పి ఒక ఆలోచన అనేది ఎక్కువగా అర్థం కానటువంటి విషయంగా ఉంటుంది. పిల్లల యొక్క వివాహ వేడుకల్లో జరిపించాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. దానికి తగినటువంటి ప్రయత్నాలు అనేవి ఆరంభించగలుగుతారు. వారాంతాల్లో బంధువుల యొక్క వివాహాల్లోనూ మరియు అదేవిధంగా బంధువుల యొక్క శుభకార్యాల్లోనూ పాల్గొనటం, బంధువులతో గడపటం మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. స్నేహితులు బంధువులతో గడిపినప్పుడు వారి యొక్క సహకారం, వారి యొక్క ధైర్యం అనేది మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులకి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. మ్యాథమెటిక్స్లో కొద్ది ఎక్కువగా కష్టపడి చదవగలిగితే అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా పొందగలుగుతారు. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో మరియు అదేవిధంగా ఏదైతే రిలేషన్షిప్స్లో కానీ ఒకటే సూటిగా ఉండగలుగుతారు. అనవసరమైనటువంటి వ్యవహారాలకు దూరంగా ఉండాలనుకుంటారు. పెద్దలు చెప్పినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇంట్లో చెప్పి ఒప్పించి ముందుకు వెళ్ళాలని చెప్పేటువంటి ఒక ముక్కుసూటితనంతో ఉంటారు. మీ యొక్క ముక్కుసూటితనం కొన్నిసార్లు మీకు సమస్యలు తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి అనేది కూడా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించండి, దుర్గాదేవిని పూజించండి. రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి సప్తమంలో జరుగుతున్నది రాశి వారికి. నవధాన్యాలు దానం ఇవ్వండి.
వీలైతే నవగ్రహ ఆరాధన చేయండి, కుజగ్రహ మంత్ర జపాన్ని చేసుకోండి, హనుమాన్ చాలీసా పఠించండి, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి, ఆకుపూజ వీలైతే ఆకుపూజ చేయించండి. సప్తమంలో జరుగుతున్నటువంటి శని ఈ రాబోతున్నటువంటి 29వ తారీఖున సప్తమంలోకి ప్రవేశించబోతున్నాడు. అది ఈ సంవత్సరం నుంచి 2.5 సంవత్సరాల పాటు సప్తమంలో ఉంటుంది. ఇది వైవాహిక జీవితంలో శారీరక శ్రమ, వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు కలిగించే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి వారికి.